రైతు సోదరులందరికీ నమస్తే. ఇంకా ఇవాళ మన టాపిక్ వచ్చి మనం నిన్న చూపించిన వీడియోలో అయితే పేపర్ బస్సిందాం కదా, ఆ పంటకైతే ఇప్పుడైతే మొలకలు నాటేసినాము. మొన్న అయితే మొలకలు నాటేశారు. వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు వీడియో అయితే అప్డేట్ ఇస్తున్నాను చూడండి. ఇది వచ్చి మన ఇంటి ముందర తోటే మా అన్న వాళ్ళది. ఇది వచ్చి మొలకలు నాటి మొన్న నాటారు. బాగా అయితే బతుకున్నాయి. అక్కడక్కడైతే చనిపోయాయి. అంటే లైట్ ఎక్కడ ఒక 3 ఎకర్స్కి గాను ఒక 300-400 మామూలు చనిపోతుంటాయి. అది కూడా అయితే ప్లాంటేషన్ చేస్తున్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆ లోపు మీకైతే డిఫరెన్స్ మొలక టు మొలక వచ్చి 40 సెంటీమీటర్స్ ఉంది. ఇటు వెడల్పు వచ్చి 5 అడుగులు అయితే వెడల్పు పెట్టారు. ఎందుకు 5 అడుగులు పెట్టారంటే చలికాలము మనకు ఎక్కువ ఊజికి కానీ గెజ్జి కానీ మచ్చ కానీ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, గాలి బాగా పోవాలి కాబట్టి స్పేసింగ్ అయితే ఇస్తారు. అందులోనూ చలికాలం చెట్లు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి కాబట్టి మనకు సాల్లో టమాటా బాక్సులు పెరుక్కోవడానికి కానీ మోసుకోవడానికి కానీ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. స్పేసింగ్ అయితే ఖచ్చితంగా కంపల్సరీ 5 ఫీట్ మినిమం ఇవ్వాలి చలికాలము, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్ చలికాలంలో నోట్ చేసుకోండి. స్పేసింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ అదే చలికాలము. ఇంకా ఇక్కడైతే చూస్తున్నట్టయితే అక్కడక్కడ మొలకలు చనిపోయినాయని చెప్పాను కదా, అక్కడైతే అన్న వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు. ఈ వైట్ హౌస్ వచ్చి మా అన్న వాళ్ళదే తోట. ఇది వచ్చి మా ఇల్లు, గేట్ ఉండేది. ఇంటి ముందరే తోట ఉండడం వల్ల నాకు ఇంకా వీడియోస్ ఇవ్వడానికి కానీ రోజు మీకు అప్డేట్ ఇవ్వడానికి కానీ చాలా సులువుగా ఉంటుంది. సో నేనైతే మీకు ఇంక నుంచి ఈ తోటకి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అన్న వాళ్ళకు కూడా చాలా ఎక్కువ, నాకంటే ఎక్కువ అనుభవం ఉంది. నాకేం అనుభవం లేదు, వాళ్ళ నుంచే నేర్చుకున్నాను కాబట్టి. ఇంకా అనుభవం ఎక్కువ ఉన్న రైతులు మొత్తం పంటనైతే చాలా బాగా తీస్తారు. 20 ఇయర్స్ నుంచి టమాటో సేద్యంలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు కాబట్టి మీకు కూడా వాళ్ళ సలహాలు అయితే యూస్ఫుల్ అవుతాయి. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూస్ చేసి మీకైతే వీడియోస్ అయితే ఇస్తాను. ఇప్పుడు జస్ట్ ఈరోజు శాంపుల్గా ఇంకా ఏం యూస్ చేయలేదు కాబట్టి మీకు వీడియో చేసి నేనైతే చెప్తున్నాను. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేస్తూ అప్పుడప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏమేమి మందులు వాడుతున్నారు అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చి మీకైతే సలహాలు అయితే ఇస్తాము. ఇంకా మన ఛానల్ని వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇది మొత్తం 3.5 ఎకరా నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు క్లియర్గా వాళ్ళని అయితే అడుగుదాం. ఎంత పేపర్ పట్టింది, ఎన్ని మొలకలు పట్టాయి, ఏం ఎరువులు వేశారు, బెడ్లో ఏం ఎరువులు వేశారు అన్నీ అయితే ఇంటర్వ్యూ చేసి అడుగుదాము. నేనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే తెలిసిండదు కాబట్టి వాళ్ళ దగ్గరే ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడైతే మీకేం అదేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జస్ట్ మామూలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాటివి అయితే చెప్తున్నాను. ఇంకా చలికాలం కూడా కట్టెలు కూడా మంచి వేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ బాగుంటాయి. వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కట్టి తట్టుకునే విధంగా ఉండాలి. మంచి స్ట్రాంగ్గా ఉండే కట్టెలు వేసుకోండి. పాత కట్టెలు సన్నగా ఉండే కట్టెలు వేస్తే ఖచ్చితంగా పంట పడిపోతుంది, నష్టపోతారు. సో కట్టెల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇది తూర్పు పడమర అయితే బెడ్లు తోలడం జరిగింది. ఎందుకంటే ఇది తూర్పు పడమర అయితే డౌన్ ఉంది కాబట్టి వర్షం పడినా వాటర్ నిల్చుకొని వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చెట్లు ఈ విధంగా 3 డేస్ కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. మీకు చెట్లకి ఏమన్నా డల్గా ఉండి రెడ్గా అయిపోయిన అయితే రెడ్ ఎంఎల్ అయితే యూస్ చేసుకోండి. డ్రిప్లు అయితే వదలండి. పేపర్ వచ్చి మల్చ్ ఇండియా పేపరు సిల్వరు. సో ఇది ఎంత రేటు పడింది, ఎన్ని కట్టలు పడ్డాయి, ఎంత పెట్టుబడి అయింది, ఇప్పటికి ఎంత పెట్టుబడి అవుతుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే తీసుకుందాము. సో మీరు బెడ్లు కూడా ఖచ్చితంగా వాటర్ నిల్చకుండా వెళ్ళిపోయే విధంగా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. వర్షం పడుతున్నట్టే వెళ్ళిపోవాలి, ఎక్కడగా నిల్చకూడదు. మళ్ళీ చూసుకుందాంలే అనుకుంటే సడన్గా వర్షం పడిపోతుంది, నల్ల మచ్చ కానీ గెజ్జి కానీ చెట్లకు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, రోగం ఎక్కువ వచ్చేస్తుంది. సో మనం బెడ్లు తోలుకున్నప్పుడే వాటర్ నిల్చకుండా వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసుకొని ప్లాంటేషన్ అయితే ఒకరోజు లేట్ అయినా కూడా ప్లాంటేషన్ చేయాలని చెప్తున్నాను నేనైతే. చూడండి మొత్తం ఈ విధంగా ఉంది. ఇంకా మాకు చుట్టూరా కొండలు ఉన్నాయి. కొండలు అయితే హార్స్లీ హిల్స్ ఉంది, పూలకొండ ఉంది. సో కొంచెం క్లైమేట్ అయితే కూల్గా ఉంటుంది మాకు. ఇంకా మనం
మన పంట 15 గుంటల 1500 బాక్సులు రావడం వల్ల నాకైతే చాలా మంది రైతులైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మన ఇంటికి కూడా వచ్చి అయితే కలుస్తున్నారు, సలహాలు అడుగుతున్నారు. చాలా సంతోషంగా అయితే ఉంది. ఇంకా నెంబర్ అయితే చాలామంది అడుగుతున్నారు. నెంబర్ ఇవ్వలేకపోవడానికి గల కారణాలు వచ్చి కేవలం ఒకటే అన్న, ఇప్పుడు మన వీడియోస్ వచ్చి 4-5 వేల మంది చూస్తారు. రోజుకు ఒక 15 మంది 20 మంది ఫోన్ చేసినా మనకు మేము కూడా వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి వర్క్ చేసుకోవడానికి టైం ఉండదన్న. ఖచ్చితంగా అందరికీ పంట అంటే భయం, ఆశ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫోన్లు చేసేస్తారు. సో ఆ ఉద్దేశంతో నేనైతే నెంబర్ ఇవ్వడం లేదు. మళ్ళీ రీజన్ అయితే ఏం లేదు. ఇంకో ఫోన్ మెయింటైన్ చేసి అప్పుడైతే నెంబర్ ఇస్తాను. ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే విధంగా ప్లాన్ చేసుకొని ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ నెంబర్ అయితే ఇవ్వలేకపోతున్నానన్న, దాన్ని అయితే నన్ను క్షమించండి. ఇంకా దగ్గరలో అయితే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకైతే రెస్పాండ్ అవ్వాలని అనుకుంటున్నాను ఫోన్ నెంబర్ ఇచ్చి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మొలకలు నాటినప్పుడు వచ్చి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చి, వాటర్ అయితే నాటినప్పుడు వేస్తాం కదా, మళ్ళీ 2-3 డేస్ ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. ఎక్కువ వాటర్ వేసారంటే అసలు చెట్టు గ్రోత్ అయితే నిలిచిపోతుంది, మొలకలు కూడా ఎక్కువ చనిపోతాయినా. ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త అదే. మొలక పెడతానంటే వాటర్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ఉండాలి. వాటర్ మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోలేకపోయారంటే ఎక్కువ మొలకలు చనిపోవడానికి కారణాలు ఉంటాయి. వాటర్ ఎక్కువ అయిపోయినా చెట్టు డల్ అయిపోయి రెడ్గా అయిపోయి ఇంప్రూవ్మెంట్ అయితే మీకు త్వరగా రావన్న. సో వాటర్ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి. ఇంకా బెడ్లు తోలే ముందు ఏమేమి మందులు వేయాలి అవి కూడా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేమి మందులు వేయాలని అయితే ఇప్పుడైతే పైన చెప్తాను మీకు. డోసేజ్ ఏమేమి వేయాలంటే 20-20-13 వేయాలి, వేపపిండి వేయాలి, డిఐపి వేయాలి. మనము చేనులో ముందే దిబ్బెరువులు తోలుకొని ఉండాలన్న. ఇవైతే తోలాలి. ఎంతెంత మోతాదులో ఎంతెంత చేసుకోవాలనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఇంటర్వ్యూ చేసి ఎకరానికి ఎంత వేసుకోవాలనేది అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను చెప్పడం కంటే రైతు యూస్ చేశాడు కాబట్టి రైతు చెప్తేనే బాగుంటుంది కాబట్టి రైతునే అడుగుతాము. ఈ విధంగా తెల్ల ఆకుపైన పామ్సార్లు అయితే కనిపిస్తున్నాయి కన్నా, అవి వచ్చి 1 వీక్ కంప్లీట్ అవగానే పామ్సార్కి పచ్చదనం పడుతుంది చెట్టు. కంపల్సరీ 1 వీక్లో మనం పామ్సార్కి అయితే స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు 1 వీక్లో 10 డేస్లో చెట్టు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పామ్సార్కి పచ్చదనంకి అయితే ఒకసారి స్ప్రే చేసుకోండి అన్న. ఇంకా ఆల్మోస్ట్ అన్ని స్టేజ్ల తోటలు అయితే మా అన్నదమ్ములకే ఉన్నాయి. ఒక 3-5 తోటలు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది వచ్చి హాస్లీ హిల్స్, మా ఊరి దగ్గర హాస్లీస్ ఏరియా అని చెప్తుంటాను కాబట్టి అదే హాస్లీ హిల్స్. ఇటువైపు ఒక కొండ ఉంది, మా ఊరు చుట్టూరా కొండలు అయితే ఉన్నాయన్న. సో దానివల్ల కూడా మాకు కొంచెం అట్మాస్ఫియర్ అయితే కొంచెం కూల్గా ఉంటుంది సమ్మర్లో. చూడండి మొత్తం ఇక్కడ ఇది వచ్చి పూలకొండ. మొత్తం వచ్చి ఇక్కడ మా మామ వాళ్ళవి, అన్న వాళ్ళవి అంతా ఆల్మోస్ట్ 10 ఎకర్స్ వరకు ఉన్నాయి. అంతా బాగా పంటలు తీసేవాళ్ళే. సో వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తూ అన్ని స్టేజ్లు